మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ దాడి చేయడాన్ని నిరసిస్తూ నేడు చలో హైదరాబాద్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో నాయకులను అర్ధరాత్రి నుంచి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 సార్లు బీఆర్ఎస్ తరపున గెలిచిన అరికపుడి గాంధీ కేసీఆర్ పై వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినప్పటికీ అరికపుడి గాంధీకి కేసీఆర్ టికెట్ ఇచ్చి 3 సార్లు గెలిపించారని తెలిపారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొందండం కృష్ణాగౌడ్, వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, తోట నర్సింహులు, సల్లా మహేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, గ్యాస్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ 9వ వార్డు నెంబర్ షాకారం శ్రీనివాస్ గౌడ్, చిన్ని కిష్టయ్య, సిద్ధర్ రెడ్డి, బబ్బులు సత్యనారాయణ, హౌస్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులను అరెస్ట్ చేసిన దానికి నిరసనగా రేవంత్ రెడ్డి గారికి రెండే ముచ్చట్లు చెప్పదలుచుకున్నాము. మేము మొట్టమొదటి నుంచి తెలంగాణ గురించి కొట్లాడినటువంటి వీరులం. దయచేసి రేవంత్ రెడ్డి గారు, నేను సీఎం అని నీ అపోహలకు, నీ అడ్డంకులకు ఎవరు అడ్డం రాలేదు. ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాలి. అప్పుడున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణలో గెలిచిన వాళ్ళను, ఎమ్మెల్యేలను గెలిస్తే ఏం చేయమన్నావు? రాళ్లతో కొట్టమన్నావు. పార్టీ మారినప్పుడు వాళ్ళని రాళ్లతో కొట్టాలి అని చెప్పినావు ఆ రోజు. ఈరోజు నిన్ను ఏమిటితో కొట్టాలనో ఒక్కసారి నువ్వే చెప్పాలి. మేము రెడీగా ఉన్నాం. అవి మా జోలలో పెట్టుకున్నాం. మా దగ్గర మేము అప్పటి నుంచి కూడా ఉద్యమంకి ముందే ఉన్నాం. మేము ఒకటి మా దగ్గర ఏంటి అంటే ఒడిశర రాళ్ళు ఉంటాయి. అవే రాళ్లతోని తింపి కొడతాం. నువ్వు ఒక్కసారి నీ మాటను నువ్వు వెనుకకు తీసుకుంటావా? లేదు. ఈ ఎమ్మెల్యేల గురించి మాట్లాడినందుకు నిరసనగా అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల వైఖరిని ఖండిస్తూ తెలంగాణ భవన్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని వక్రీకరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసుల సహాయంతో, ఎస్కాట్ సహాయంతో కౌశిక్ రెడ్డి ఇంటిపై నిన్న దాడి చేసి ఇష్టారీతిగా వర్ణించలేని బూతులతో తిట్టడం జరిగింది. కౌశిక్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళిన హరీష్ రావును మరియు ఇతర ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, జిల్లా పార్టీ అధ్యక్షులను అక్రమంగా అరెస్ట్ చేసి పలు రోడ్ల వెంబడి తింపుతూ కేశంపేట పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. అర్ధరాత్రి ఊహించని కార్యకర్తల తాకిడిని తట్టుకోలేని తెలంగాణ ప్రభుత్వం రాత్రి 12 గంటలకు హరీష్ రావును విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడికక్కడ గ్రామాల్లో, మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలను ఇలా అక్రమంగా నిర్బంధించి పోలీస్ స్టేషన్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారో, చేర్చుకునే టైంలో చేర్చుకోకముందు ఒక విధంగా మాట్లాడిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేర్చుకున్న తర్వాత ఆయన ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా, వేరేటోళ్ళు చెప్పేటి అని అబద్ధాలు అన్నట్టుగా ఆ రకంగా మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి ఆయన ముఖ్యమంత్రి పదవికే పనికిరాడని నేను అనుకుంటున్నా. వాస్తవానికి పనికిరాడు. ఈ గ్రామాలలో తిరిగే వ్యక్తులన్నా కొంచెం సంస్కారంతో మాట్లాడతారు, కానీ ఆ సంస్కారం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ముఖ్యమంత్రికి ప్రథమ అవార్డు వస్తుంది. ఏమన్నారు మీరు? అసెంబ్లీ ఎలక్షన్ల ముందు స్పీచ్లలో పార్టీ పేరు మీద గెలిచి ఎవరైనా పార్టీ మారితే ఇదే ప్రజలు రాళ్లతో కొట్టి చంపమని చెప్పి, ఆ మారిన వాళ్ళని ఏమిటితో కొట్టాలి? ఆ మాట అన్న మిమ్మల్ని ఏమిటితో కొట్టాలి? మీరు ఇచ్చిన హామీలు, ఒక ప్రతిపక్షంలో ఉండి మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ప్రజలకు అందుతలేవు, సక్రమంగా జరుగుతలేవు అని అడిగితే మా పార్టీ నుంచి మారిన వ్యక్తికి అరికపుడి గాంధీ ఖబర్దార్, నీకు టీఆర్ఎస్ భిక్ష పెట్టింది. 3 సార్లు నువ్వు ఎమ్మెల్యే అయినావంటే కేవలం టీఆర్ఎస్ భిక్ష వల్ల. తెలంగాణ ఉద్యమంలో నువ్వు చేసింది శూన్యం. అయినప్పటికీ నీ కేసీఆర్ దయ వల్ల, ఆయన ఇచ్చినటువంటి భిక్ష వల్ల నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఈరోజు మా తెలంగాణ బిడ్డ మీదనే నువ్వు రాయేసినావు.
ఒక్క రాయి వేసినావు ఖబర్దార్, నీ పైన 100 రాళ్ళు పడతాయి, నీ అడ్రస్ గల్లంత అవుతుంది. ఆంధ్ర రాజకీయాలు తెలంగాణలో మరి ప్రవేశించాయనడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా మీరు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి మీరు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో మరి అరకపూడి గాంధీ ఈరోజు ప్రవర్తిస్తున్నాడంటే మరి ఆంధ్ర పెత్తందారి మన తెలంగాణ రాజకీయాలపై, తెలంగాణ మరి వ్యవస్థ మీద మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు. కౌశిక్ రెడ్డి మీద మీరు ఒక్కరాయి వేసిండ్రు కదా, మీరు మరి భవిష్యత్తులో తెలంగాణలో తిరగకుండా మరి ఆంధ్ర గో బ్యాక్ అనే నినాదం తిరిగి ముందుకొస్తుంది. ఖబర్దార్ అరకపూడి గాంధీ, నిన్ను ఉరికిచ్చి మరి పాయింట్